రేపు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. వరద సహాయక చర్యలు, సహాయంపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని సూచించారు. ప్రజలకు సహాయ సహకారం అందించేందుకు సర్కార్ రెడీగా ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పదహారు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్తో ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు సీఎం. వరి కోతల టైంలో కావడంతో అనుకోని ఉపద్రవం రైతుల్లో ఆవేదన మిగులుస్తోందని అన్నారు. ఇక క్షేత్రస్థాయి అధికారుల సెలవులు రద్దు చేసి వరద ఎఫెక్ట్ ఏరియాల్లో పర్యటించేలాగా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. ఈదురుగాలులతో కరెంటు సప్లైకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లపై బ్రిడ్జీలు, లో లెవెల్ కాజ్వేల దగ్గర దెబ్బతిన్న ట్రాఫిక్ ను కూడా డైవర్ట్ చేయాలని సూచించారు. ఇక ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలని అన్నారు. వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్లయితే అవసరమైతే హైడ్రా సేవలను కూడా వినియోగించుకోవాలని అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై కీలక రివ్యూ చేశారు ముఖ్యమంత్రి. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, కోమటిరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు అటెండ్ అయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని అన్నారు సీఎం. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కి తరలించేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపైన రోజు కలెక్టర్కు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు సీఎం. రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండాల్సిందేనని ఆదేశించారు ముఖ్యమంత్రి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని ఆదేశించారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవెల్ కల్వర్ట్ల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులకు ముందుగానే అలర్ట్ చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి. ఇక అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని ఆదేశించారు రేవంత్. వెదర్ ఎఫెక్ట్ తో ఇవాల్టి వరంగల్ టూర్ వాయిదా వేసుకున్నట్లుగా సీఎం చెప్పారు. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అటు తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని అన్నారు. వరద సహాయంపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సర్కార్ రెడీగా ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్తో ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. వరి కోతల టైం కావడంతో అనుకోని ఉపద్రవం రైతుల్లో ఆవేదన మిగులుస్తోందన్నారు. క్షేత్రస్థాయి అధికారుల హాలిడేస్ రద్దు చేసి వరద ఎఫెక్ట్ ఏరియాల్లో పర్యటించేలాగా చూడాలని కలెక్టర్లకు సీఎం ఆదేశాలిచ్చారు. ఈదురుగాలులతో కరెంటు సప్లైకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక రోడ్లపై బ్రిడ్జీలు, లో లెవెల్ కాజ్వేల దగ్గర దెబ్బతిన్న చోట ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలన్నారు. వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల అవసరమైతే హైడ్రా సేవలను కూడా వినియోగించుకోవాలన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలన్నారు సీఎం. ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై రోజు కలెక్టర్కు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు సీఎం.
రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్లో ఉండాల్సిందేనని ఆదేశించారు ముఖ్యమంత్రి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని ఆదేశించారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవెల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని ఆదేశించారు రేవంత్. వెదర్ ఎఫెక్టుతో ఇవాల్టి వరంగల్ టూర్ వాయిదా వేసుకున్నట్లు సీఎం చెప్పారు. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. అటు తుఫాన్ ఎఫెక్టు జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. వరద సహాయంపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు సర్కార్ రెడీగా ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్తో ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. వరి కోతల టైం కావడంతో అనుకోని ఉపద్రవం రైతుల్లో ఆవేదన మిగులుస్తోందన్నారు. క్షేత్రస్థాయి అధికారుల హాలిడేస్ రద్దు చేసి వరద ఎఫెక్ట్ ఏరియాల్లో పర్యటించేలాగా చూడాలని కలెక్టర్లకు సీఎం ఆదేశించారు. ఈదురుగాలులతో కరెంటు సప్లైకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లపై బ్రిడ్జీలు, లో లెవెల్ కాజ్వేల దగ్గర దెబ్బతిన్న చోట ట్రాఫిక్ ను డైవర్ట్ చేయాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలి అని తెలిపారు. వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల అవసరమైతే హైడ్రా సేవలను కూడా వినియోగించుకోవాలని తెలిపారు. అధికారులతో సమన్వయం చేసుకుని ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని సూచించారు. రెడ్డికా సీఎం రివ్యూ, రేపటి ఏరియల్ వ్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి, సీఎం రివ్యూ అప్డేట్స్ కి సంబంధించి ఇవ్వండి. ఏదైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అధికారులు తీసుకుంటున్నటువంటి ఈ ఏర్పాట్లపై ముందస్తు జాగ్రత్తలు, తర్వాత ప్రజలను అలర్ట్ అనే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మేజర్ గా ఈ ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉంటాయో కొనుగోలు కేంద్రాల దగ్గర ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, సో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, తర్వాత లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలలో ఎట్లాంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాంటి అప్రమత్తత చేస్తా ఉన్నారు అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగారు. తర్వాత ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ప్రజలను ఎప్పటికప్పుడు ఎట్లా అలర్ట్ చేయాలి అనే దాని మీద అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో ఈ కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రతి 24 గంటలకు ఒకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పైన అక్కడ ఏం జరుగుతుంది, ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి ఏమన్నా అమ్మడానికి పంటలు తీసుకొచ్చారా, తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఇట్లా ఒకవేళ వర్షం పడితే అక్కడ ఏమైనా ఇబ్బందులు అయ్యా, ఇట్లా ప్రతి 24 గంటలకు ఒకసారి దానికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో రిపోర్టు తయారు చేయాలని చెప్పేసి ప్రభావిత ఏదైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంత ఏరియాలలో కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అది అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు రిపోర్ట్ తయారు చేసి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులకు పంపించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర కూడా ఒక ప్రత్యేకంగా ఒక అధికారిని, మండల స్థాయి అధికారిని అక్కడ నియమించాలి. తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు అధికారి చూడాల్సిన బాధ్యతలను కూడా ఆయనకు అప్పచెప్పాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక జిల్లా కలెక్టరు, తర్వాత ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ, సో వీళ్ళిద్దరు కూడా సంయుక్తంగా ఒక మానిటరింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఈ వర్షాల వల్ల దెబ్బతిన్నటువంటి రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా, వాహనదారులకు ఇబ్బంది కాకుండా ఆ ట్రాఫిక్ ను డైవర్ట్ చేసే విధంగా సమన్వయం చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక చెరువులు, వాగులు ఇట్లాంటివి ఏవైతే ఉంటే ఎక్కువ వరద కనుక వచ్చి ఇబ్బంది అయితే, తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించి లో లెవెల్, తర్వాత కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక ఏదైతే ఈ వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షాలు అనేది తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకు ఉన్నది కాబట్టి అక్కడ వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి
వీడియో కాన్ఫరెన్స్ లో సూచించారు. ఇక ఏదైతే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వాస్తవానికి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, తర్వాత ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది అనేది వాస్తవానికి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటన చేయాలని చెప్పేసి అనుకున్నప్పటికీ ఈ వాతావరణ పరిస్థితుల్లో అనుకూలించకపోవడంతో ఇవాళ వాయిదా వేసుకున్నారు. రేపు ఈ ఏరియల్ సర్వే అక్కడ వరంగల్ తర్వాత హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేయబోతున్నారు. ఇక ఇందులో మొత్తం మనకు ఈ తుఫాను ప్రభావిత జిల్లా ఇన్ఛార్జీలు తర్వాత అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో అక్కడనే ఉండాలి. తర్వాత ఎప్పటికప్పుడు అక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా, రైతులకు ఇబ్బంది కాకుండా, పంట నష్టం కాకుండా కూడా అన్ని చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక 16 జిల్లాల పైన ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ ఉందో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది 16 జిల్లాల పైన ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది కాబట్టి ఆ 16 జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా చిన్నపాటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఇంకా ఏ ఇబ్బందులు కూడా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ తో పాటు కింది స్థాయి అధికారులందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక ఇది వరి కోతల కాలము అనుకొని ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ సంబంధించి రైతులకు కొంత కీలకమైనటువంటి సలహాలు, సూచనలు కూడా చేయాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇట్లా ఓవరాల్ గా ఇట్లా రోడ్లకు సంబంధించి, తర్వాత బ్రిడ్జీలకు సంబంధించి, తర్వాత ఇక చెరువులు, కుంటలకు సంబంధించి వీటితో పాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలను అప్రమత్తం చేయడము, రైతులకు సంబంధించినటువంటి పంటలకు సంబంధించి ఎట్లాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలి, ఒకవేళ అక్కడ ఇబ్బందులు అయితే వాటిని అక్కడ ప్రభుత్వం ఆదుకునే విధంగా ఎలాంటి సహాయక చర్యలు చేయాలి, ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక రేపు వరంగల్, హుస్నాబాద్ లో ఈ ఏరియల్ సర్వే అనేది సీఎం రేవంత్ రెడ్డి చేసి అక్కడ జరుగుతున్న ఈ వర్షం ప్రభావం, ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎట్లా ఉన్నది ఏంటి అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోనున్నారు మమత.